ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక కేంద్రం దగ్గర ఉన్నాం. పిరమిడ్ యోగా లేదా పిరమిడ్ ధ్యానం అయితే ఏదైతే ఉందో దాని పక్కన పత్రిజీ గారి ఆశ్రమం పక్కన ఇంకొక చిన్న ఆశ్రమం ఉంది. ఆశ్రమం 20 years నుంచి ఇక్కడ 20 years నుంచి ఉందంట. ఒకసారి రామలక్ష్మణ మాస్టర్ ఇక్కడికి వస్తారట. అసలు ఏముంది ఇక్కడ? రామలక్ష్మణ మాస్టర్ సార్ ఏముంది ఇక్కడ? వాళ్ళిద్దరు హస్బెండ్ వైపు ఇద్దరే ఉంటారు ఇక్కడ. ఇంతకుముందు ఈ ఇల్లు కూడా ఉండేవి కాదు. ఓకే, ఫ్యామిలీకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫారెస్ట్లోకి ట్రెక్కింగ్ వెళ్ళిపోయేటప్పుడు అమ్మగారి దగ్గర కొంచెం చేస్తాం. ఒక్కతే ఉంటుంది. ఓకే, దానిలో సపరేట్గా మెడిటేషన్లో వారం మౌనం ఉంటుంది. ఓకే, అద్భుతమైన ఎనర్జీ లెవెల్ ఉండే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా ఎలాంటి ప్రాబ్లం ఉండాలి సపరేట్ బిల్డింగ్ పెట్టి ఆ రూమ్లో వాళ్ళకి వసతులు ఇచ్చి భోజనం పెట్టి ధ్యానం చెప్పి వాళ్ళ సేవను వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సేవను వాళ్ళు అందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ ఇంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. గురుగారు నమస్కారం. మేడం గారు హస్బెండ్ సార్ రిటైర్మెంట్ అయ్యారు. ఇక్కడే ఉంటారు. అమ్మగారి పేరు ఇది, బంగారు తల్లి పేరు రండి. ఈ తోటను అద్భుతంగా దీని లోపల పాములు వచ్చినా కానీ వాటితోటి మాట్లాడద్దు, వాటిని ఏం దేశించదు. అంటే ప్రతి దానిలో కూడా భగవంతుడి శక్తి ఉంది, ఎనర్జీ ఉంది అని అమ్మకు అనుకున్నది అలాంటి అద్భుతం అన్నమాట. అన్ని చెట్లు సరస్వతి విగ్రహం పెట్టింది ఇక్కడ. ఇల్లు చూస్తేనే అద్భుతమైన ఒక వాతావరణం, కుటీర వాతావరణం అన్నమాట ఇది. చూస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 10 నిమిషాలు ధ్యానం చెబుతూ మామిడి పళ్ళు చూడు ఎలా ఉండేవి. అద్భుతమైన అమ్మగారు వచ్చారు. రండి తల్లి, బంగారు తల్లి, రండి ఇటు రండి. మా రామలక్ష్మణ మాస్టర్ చెప్పండి, మా అమ్మగారు ఎవరు ఏంటి? లేకపోతే అమ్మ మీరు పరిచయం చేయాలి వీళ్ళిద్దరు. అంటే షార్ట్ గా చెప్పంటే విశ్వం కనెక్ట్ అయిన అమ్మ. విశ్వంలో సంబంధించిన మనుషులు ఎవరు ఉంటారు అందరికి అమ్మే. అలాగా మాకు అమ్మ. ఎందుకంటే ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము 2012 నుంచి ఇక్కడే ఉంటున్నామండి. 2012లో ఈ ఆశ్రమం నిర్మించాము. అప్పుడు ఏమీ లేదు, మొత్తం జంగల్ టిక్ జంగల్ మే మంగల్ జంగల్ మే మంగల్ అవుతా హై. ఇక్కడ 12లో వచ్చి నిర్మించాము. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. పక్షులతోటి నిములతో మాట్లాడుకుంటారు. నిముళ్ళు వస్తాయి లోపలికి. ప్రకృతితో అనుసంధానమయ్యి. పాము కూడా వచ్చిందన్నారు కదా తల్లి. పాములు చిన్న పాములు కాదు, పెద్ద పాములతో మాట్లాడి 11 feet ఆతా హై ఉంటది ఒక్కొక్కటి. అవి వస్తాయి, ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాయి, నన్ను పలకరిస్తాయి. నేను వాటిని చూడాలన్నమాట. చూసి ఓకే అన్న తర్వాత అవి బయటకు వెళ్ళిపోతాయి. లేకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాయి. చూడండి, పాము అంటే భయపడుతున్నానంటే ఒక్కటే, ప్రకృతితో నువ్వు కనెక్ట్ అయితే ప్రకృతి నీతో కనెక్ట్ అవుద్ది. ఇది మెయిన్ రీజన్ అమ్మ దగ్గర ఉండేది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా నీకు కనెక్ట్ అయి ఉంది అని తెలుసుకోవటమే. మనం వాటిని చూసి భయపడతాము. భయము అనేది మన భావనలో ఉంది తప్ప మన ఇన్నర్లో లేదు. మనం భయం లేకుండా వాటితో ప్రేమగా దృష్టితో చూసామనుకోండి, అవి మనం చూసి భయపడవు, మనకి హాని అనుకోవమాట. అది పెంచుకోవటమే అవేర్నెస్, అదే స్పిరిచువాలిటీ. 2012లో వచ్చారా మీరు? 2012లో మీరు క్వశ్చన్ చేయండి. కొంచెం ఈ చెట్లు ఇవన్నీ పెంచడానికి, ఇంత గ్రీనరీలో మధ్యలో ఉండటానికి మాకు మేము తోటలో పెంచుతున్నాము. మీరు తీశారు కదా, అమ్మగారే మాకు ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ మొదలైన బీజం మా సేల్ చేసాం. అంటే ఏదైతే క్వాలిటీ సీడ్ ఉందో ఆ సీడు మొత్తం సృష్టి అంతా స్ప్రెడ్ అవ్వాలి అన్నమాట. ఒకసాట దొరుకుద్ది ఆ సీడు, కానీ దాన్ని ఎంతో మంది బయటికి తీసుకెళ్లి దాన్ని ప్రవర్ధమానం చేస్తుంటారు. చూసారా? క్వాలిటీ సీడ్ కోసం మీరు వెతుకుంటారా లేదా? వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు కదా, అదే ఇది. మీరు కుటుంబ సమేతంగా ఉంటున్నారా? అమ్మగారికి ఫుల్ ధ్యానానికి ప్రిపేర్ అయిన తర్వాత గురుగారు సపోర్ట్ చేశారు. ఒక్కతే పాప మ్యారేజ్ అయిపోయింది 2010లో. ఇక 11 నుంచి అసలు వాట్ ఈజ్ ట్రూత్ అన్నది ఆలోచించడం మొదలు పెట్టాను. అంటే ఎప్పుడు ఒకే టైపుగా జీవించాలా, లేదా అప్పుడు ఉన్న వాతావరణానికి అప్పుడున్న బాధ్యతలకు అనుగుణంగా జీవించాలన్నది తెలిసింది. బాధ్యతలు అయిపోయిన తర్వాత
మీరు మళ్ళీ సృష్టి పట్ల ఒక బాధ్యతను వహించాలి. మన కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఎప్పుడు కుటుంబ బాధ్యతలు పెట్టి కూర్చోవటం కాదు. కుటుంబ బాధ్యతలు అయిపోయాక సృష్టి బాధ్యత కూడా నీదే. సృష్టి బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే సృష్టిలో ఉన్న బిడ్డలందరూ మన బిడ్డలే కదా. మనంతా ఒక సృష్టి కుటుంబం కదా. వసుదైక కుటుంబం ఊరికే మాట్లాడటం కాదు. దానికోసం కూడా మనం ఏదో ఒకటి చెయ్యగలగాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. నా కుటుంబ బాధ్యత అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళందరూ సృష్టి బాధ్యత ఆయన కూడా చాలా మామూలు సపోర్ట్ కాదు మాట. ఎందుకంటే ఆ సపోర్ట్ మేమిద్దరం కలిసి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగారు. ఉండగలుగుతారు, ఎవరు లేరు ఇక్కడ. ఎలాంటి ఇక్కడ ఎవ్వరు నరమానవుడు అనేవాళ్ళు లేని సమయంలోనే వచ్చి ఇక్కడ మేము మీకు మాస్టర్ చెప్తుంటే ఉందని పక్కనే ఒక అడవి ఉందన్నారు కదా. ఇదంతా అడవి. మనం కూడా అడవి మనుషులమే ఒకప్పుడు. ఇంకొకటి ఇప్పుడు కొంచెం ఇప్పుడు మనం మనుషులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పూర్తిగా మారలేదు, ప్రయత్నమైనా చేస్తున్నాం కదా. ప్రయత్నం చేయని వాళ్ళని కూడా ప్రయత్నం చేసేటట్టు చెయ్యటానికి మాట ఇదంతా. అడవిలోనే అందాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే రాముడు కూడా అడవిలో వెళ్ళాడు. అడవిలోనే అందాలు ఉన్నాయి, అడవిలోనే ఆపదలు కూడా ఉన్నాయి. ఆ అందాలని ఆస్వాదిస్తూ ఆ ఆపలను అధిగమిస్తూ ముందుకెళ్ళటమే స్పిరిచువాలిటీ. ఈ రామలక్ష్మణుడికి శ్రీరాముడు అమ్మగారు అన్న చేతితోటి అన్నం కూడా ఇక్కడే తిన్నాం మేము. దట్ ఈస్ రియాలిటీ. అది నాన్న. ఈ రామలక్ష్మణుడు ఎలా తెలుసు తల్లి మీకు చెప్పండి. ఈ రామలక్ష్మణులు నాకు 2009లో స్టార్ హాస్పిటల్లోకి నేను ఎంటర్ అవుతున్నా, వీళ్ళు బయటకు వస్తున్నారు. అప్పుడే నేను వీళ్ళిద్దరి మీద నజర్ డాల్దియా, ఫోకస్ పెట్టా. వీళ్ళని నేను ఫ్యూచర్లో కలుసుకోబోతున్నాను అనుకున్నామాట. ఫస్ట్ వాళ్ళని చూడటం అప్పుడే నేను 2009లో మా సార్కి స్టార్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ జరిగిందన్నమాట. ఆ టైంలో మేము హాస్పిటల్లో ఉన్నాము. వీళ్ళు ఎందుకు వచ్చారో మరి నాకు కనిపించడం జరిగింది. ఫ్యూచర్లో కలుసుకుంటాము అన్నాను. ఫ్యూచర్ లో కలుసుకోవడమే కాదు, కలిసి పని చేస్తున్నాం. పిరమిడ్ లోకి అడుగు పెట్టిన ఎమ్మటే ఇమ్మీడియట్‌గా అమ్మగారి దగ్గర ఇక్కడికి వచ్చాం. ఆ రెండో సిట్టింగ్ ఇక్కడికి వచ్చాం. అలా అక్కడ అనుకున్నది ఇక్కడ ఈ రోజు ఇలా సఫలమైంది. ఇక్కడికి వచ్చి అమ్మగారి దగ్గరికి వచ్చి అనుభవాలు పొంది మీకు ఫ్యూచర్ లో ఎవరు కలవబోతున్నా వాళ్ళు మీకు గతంలో ముందే తెలిసి ఉన్న వాళ్ళు అవుతారు. వాళ్ళు కళల్లో అయినా మీకు కనపడతారు, లేదా వాస్తవంగా అయినా కనపడతారు, ఎప్పటికైనా మీ పక్కన నిలబడతారు. సూపర్ అండి. డైలాగ్ మీకు మంచి సూపర్. ఏంటంటే ఇక్కడ పండించే ప్రతి కూరగాయలు కూడా వాళ్ళు నేచురల్ గా తెచ్చుకో. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలతో కనెక్షన్ ఉంది. నేను ఇప్పుడు కాదు, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఇట్లా ధ్యానంలోకి వచ్చాకే కాదు, ఫస్ట్ నుంచి కూడా సాధ్యమైనంత వరకు మన పంట మనం పండించుకోవాలి, రైతు మీద భారం తగ్గించాలి అన్నది నా భావం. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళారా, ప్రతి మనిషిలో కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉందనుకోండి. ప్రతి వాళ్ళలో క్వాలిటీస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. వాళ్ళ గుర్తించట్లేదు, చేసుకోవటానికి ముందుకు రావట్లేదు మాట. ఈ అంతా దీనికి కారణం ఏంటంటే అందరిలో కూడా లేజినెస్ ఒకటి ఉంది మాట. ఆ లేజినెస్ ని आप लोग बाहर निकाल के आप డివైన్ బన్నా చాహే బస్. అంటే మీ లోపల ఉన్న డివైన్ పవర్ ఏదైతే ఉందో ఉంది. కృష్ణుడు వేరే కాదు, మీరు వేరే కాదు. కృష్ణుడిలో ఉన్న శక్తి మొత్తము కూడా, జ్ఞానం మొత్తం కూడా మీలో ఉంది. మీరు దాచేశారు, వాళ్ళు బయటికి తీసేశారు. ఒకసారి చూద్దాం. మామిడి పొలాల మీ తలకు తగులుతుంటే అందంగా ఉంటా. చూడండి తల్లి, ఇక్కడ కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఈ మామిడి పళ్ళు నేచురల్ గా. రండి తల్లి బాబు, ఈ లోపల ఉన్నది ఎంత తక్కువ ప్లేస్, దీనిలోనే మొత్తం విశ్వం అంతా దాగి ఉంది. అంత అనంతం ఉంటే ఇంత ప్లేస్ లో మనం ఎంతైనా చేయొచ్చు. అద్భుతమైన మామిడి పళ్ళు చూడు, ఇది గొప్పతనం చూడు. ఈ టెంకాయలన్నీ చెట్ చేసి వాటిలో వేసి చిన్న చెట్లు వేసి, అంటే మొత్తం వాళ్ళు దేనికి ఏది కావాలి అన్నది మనం ఇవ్వాలి. దీనికి భూమి కావాలి, దీనికి ఆకాశంలో కూడా బతికేస్తుంది. ఇదేంటంటే దీనికి మట్టి అవసరం లేదు, వేరే దానిలో ఉన్న శక్తిని తీసుకుంటుంది. చూసారా? సూపర్ అండి. ఎంత వయసు ఉంటుంది అమ్మా చెట్టుకి? దానికి 3 years. 3 years అంటే వాళ్ళు నీళ్లు పోసేటప్పుడు ఎప్పుడైతే ప్రేమతోటి, అవును, ప్రకృతికి ఎంత దగ్గరగా వెళ్తే అది మీకు అంత తొందరగా
మీరు ఎంత దగ్గరకు వెళ్తే అంత తొందరగా ఫలితాలు ఇవ్వటానికి ఇష్టపడుతుంది. ఆరాట పడిన దానికన్నా కూడా ఆలోచిస్తుంటే అన్ని దొరుకుతాయి. ఒక ఆలోచన ఒక్కటి మీరు సృష్టిలోకి వదిలితే జరిగి తీరుద్ది. ఏది నా కోసం, నా స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కొంతే చేసుకోవాలి, మిగతా వాళ్ళ కోసం అంతా చేయాలి. అప్పుడు అయ్యి తీరుద్ది. ఎక్కడున్నా మీరు, మీకు నాకు కనెక్షన్ లేకపోవచ్చు, మీకు కొంచెం హృదయంలో పెట్టుకుని డైలాగ్ మీకు లేకపోవచ్చు, మీ సమాచారం నాకు కొన్ని విషయాల్లో అంటే ఎక్కడున్నా సృష్టిలో అమ్మగారు చెప్పే మాట ఈ టైంకి అమ్మగారు చెప్పే మాట ఏంటంటే జీవితంలో వరి పడొద్దు, భగవంతుడికి నీ మనస్ఫూర్తిగా కానీ సరెండర్ అవ్వు. ఇంకొకటి ఏంటంటే మీకు మీరు సరెండర్ అవ్వటమే ఈ సృష్టికి గాని భగవంతుడికి గాని సరెండర్ అవటం. మనకు మనం సరెండర్ అవ్వట్లేదు, అందుకే ఇవన్నీ అహంకారం అడ్డుపడుతుంది, గోలలు. ఓకే, అజ్ఞానమే, ఇక్కడ ఏమీ లేదు. అహంకారం అన్నది కూడా జ్ఞానమే. నా దృష్టిలో అహంకారం కూడా ఒక జ్ఞానమే. కానీ అజ్ఞానం కూడా, ఇప్పుడు అహంకారం ఉండాలి. ఎప్పుడు ఉండాలి అని అంటే మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు, మీరు ఇంకొకరికి ఉపయోగపడుతున్నప్పుడు మీలో అహంకారమే మీకు ఆభరణం అయ్యిద్ది. తల్లి ఈ సరస్వతి విగ్రహాన్ని ఏంటి ఆ విగ్రహాన్ని? మహాలక్ష్మి. ఆవిడ మహాలక్ష్మి. మనము లక్ష్మి, సరస్వతి, పార్వతి అని ఎందుకు అంటున్నాము అని అంటే మనం రూపాలనే చూస్తున్నాము. శక్తే అట్లా 3 రూపాలుగా, అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఎనర్జీగానే పనిచేస్తుంది. కానీ ఎనర్జీ అని చెప్తే అర్థం కాదు కదా, అందుకని రూపం ఇవ్వాలి. ఆ రూపం ఇచ్చామనుకోండి, కనీసం ఆ రూపానికైనా సరెండర్ అయి ఉంటారు జనాలు. బాగుందమ్మా మీ గార్డెన్. లక్ష్మీదేవి అంటే మనకి డబ్బు, ఏదైతే మనకి ద్రవ్యము అంటాం అన్నమాట, అది స్పిరిచువల్ భాషలో ద్రవ్యం అన్నమాట. అది లేకపోతే మీరు లేరు అసలు. జ్ఞానం లేకపోయినా మనిషి బతకొచ్చు, కానీ డబ్బు లేకుండా మనిషి బతకలేడు. ఎందుకంటే తెల్లారు లెగిస్తే ఈ శరీరాన్ని పోషించడానికి డబ్బే కావాలి. ఏనన్నా? ఆ డబ్బు లేకపోతే వాడి శరీరాన్ని పోషించకపోతే వచ్చేది జబ్బులే. కానీ మళ్ళీ ఆ డబ్బు ఎక్కువైనా కూడా ఎక్కడమ్మా మనది, ఎక్కడి నుంచి వచ్చారు? మన ఇక్కడ స్థిరపడడానికి ముందు నేను పుట్టింది గోదావరి. గోదావరి ఒడ్డున పుట్టా. కృష్ణ ఒడ్డును మెట్టా. గంగలో కలిసా. అంటే పుట్టిందేమో తాడేపల్లి గూడెము, అంటే అక్కడంతా గోదావరి కదా, గోదావరి డిస్ట్రిక్ట్, గోదావరి మాట అది. నేను మెట్టింది కృష్ణా డిస్టిక్, అంటే అత్తగారు భర్తని కానీ అత్తగారి ఇల్లును సంపాదించింది కృష్ణ. మళ్ళీ ఆధ్యాత్మికంగా కలిసింది గంగ. చూసారా, 3 నదుల సంగమము ఈ ఆది వరలక్ష్మి. ఇక్కడ నాకు కావలసిన అక్కడ నాకు రిలేషనే దొరికింది. ఇక్కడ నాకు అనంతమైన ఈ జనమంతా కూడా ఆత్మ బంధువులుగా ఇక్కడ దొరికారు నాకు. ఇది అన్నిటికన్నా గొప్పది. బంధుత్వము లిమిట్, ఆత్మ బంధుత్వము అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ లోకి వెళ్ళే ప్రయత్నము ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఎంతో కొంత పొందగలరు. మనం అంతా ఒక్కసారే పొందేది కాదు, ప్రతి జన్మలో కొంచెం కొంచెం పొందుతూ కొంచెం కొంచెం ఎదుగుతూ వెళ్తాము. అక్కడ ఏమీ తెలియని వాడు కరెక్టే, అన్ని తెలిసిన వాడు కరెక్టే, తెలిసి తెలియని వాడు కూడా కరెక్టే. అందరూ కరెక్టే, ఇక్కడ ఎవ్వడూ రాంగ్ లేడు. అందరూ కరెక్టే, అందరూ రాంగే అంటాం మళ్ళీ. ఎందుకు రాంగ్ అని అంటే తెలుసుకునే అవకాశం ఉండి కూడా తెలుసుకోకపోవడం అనేది రాంగ్ మాట. మనకు ఇప్పుడు డబ్బు, మీకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మీరు వదులుకోరుగా. డబ్బు వచ్చే అవకాశం ఏదైనా ఉంటే వదులుకుంటారా? అట్లాగే జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఎందుకు వదులుకోవాలి? ఏది వదులుకోవడానికి రాలా, మనం ప్రతిదీ పొందటానికే వచ్చాము, పొంది తీరాల్సిందే అంట నేను. ప్రతిదీ పొంది తీరాల్సిందే. మీకు మీరు ఎదగాల్సిందే, ఎదుట వాళ్ళని ఎదిగించాల్సిందే. అదే స్పిరిచువాలిటీ. ఇది ఒక రియాలిటీ మాట. ఇక్కడ ఎంత సింపుల్గా, ఎంత కంఫర్ట్గా జీవిస్తే అంత మంచిది. బరువులు పెంచుకోకుండా బరువులు తగ్గించుకుని జీవించడానికే మనకు భూమి మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చి బరువులు పెంచుకోవద్దు, దయచేసి బరువులు తుంచుకోండి. మీతో మీరు ఉండండి, మీరుగా మీరు ఉండండి. మీరు ఇక్కడ నటించొద్దు, జీవించండి. జీవిస్తే గనక ఆనందాన్ని పొందుతారు, నటిస్తే గనక ఆపదల పాలు అవుతారు. కాబట్టి నటించటం అనేది తెర మీదే, కానీ తెర అనేది లోపల లేదు. బయట ఉన్న తెర మీద మీరు నటించండి, లోపల ఉన్న తెర మీద జీవించండి. దట్ ఈస్ రియాలిటీ. ఇది
ఎప్పటికప్పుడుగా పుట్టే జ్ఞానము ఆ ఎదుట ఉన్న వాళ్ళే నాలో ఉన్న ఈ జ్ఞానాన్ని బయటికి తీయగలిగే శక్తిమూర్తులు మీరంతా. గ్రేట్ అమ్మా. మీరు నాకు అవకాశం ఇచ్చారు, నాలో ఉన్న జ్ఞానాన్ని మీరు బయటికి తీయటానికి వచ్చారు. ఆ సమయంలో ఏది రావాలో అదే వచ్చి తీరుద్ది. గ్రేట్ గ్రేట్. ఇది చూసాం కదా ఆదివరలక్ష్మి గారు ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రము, అలానే ఆమె చెప్పినటువంటి చక్కటి విషయాలు మీ అందరికీ ఉపయోగపడతాయని ఆచరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగిన వే ఇది మనకి ఇప్పుడు మీరు ఇక్కడే ఏదైనా నేర్చుకోగలరు భూమి మీద. ఇక్కడి నుంచి భూమి మీద నుంచి పోతే ఇంకా అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు. మళ్ళీ నేర్చుకోవాలంటే ఇక్కడికే రావాలి. దయచేసి ఒక్క పాయింట్ నేర్చుకోండి, దాన్ని ఆచరించండి, దాని ఫలితాన్ని పొందండి. నేను కోరుకునేది మీ అందరినీ ఇది. సర్వే జన సుఖినో భవంతు. ఆ రామలక్ష్మణుల్ని చూశానో లేదో గాని నాకు వాళ్ళకన్నా కూడా వీళ్ళే అసలైన రామలక్ష్మణులు మాట. వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళ మధ్యన ఉన్న స్నేహము, మా మధ్యన ఉన్న స్నేహము ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్నమాట. ఏ లోకానికి పోయినా ఇప్పుడు అక్కడ రామలక్ష్మణులు మీరు చూసారో లేదో, కానీ ఈ రామలక్ష్మణులు చూస్తున్నారు కాబట్టి మీరు ఇంక ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి మనకి? ఒక సోలు రెండుగా విడిపోయి ఒకటే పని చేయటం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఇద్దరు రెండు రూపాయలు కనిపిస్తున్నారు కానీ ఆత్మ ఒక్కటే, ఆలోచన ఒక్కటే, భావము ఒక్కటే. చూసారా? ఒక ఆత్మ విడిపోయి రెండుగా విడిపోయి ఒక్క పని చేసేటప్పుడు మనం ఒక్కలుగా ఉండి ఒక పని చేయలేమా? ఏంటి చూడండి, ఆత్మ రెండుగా విడిపోయి ఒకటే పని చేస్తుంటే మనం ఒక్కలమే కదా, ఒక్క ఆత్మే కదా మంది. ఇది చేయలేదా ఇంకా అన్నది ఒకటి ఆలోచించుకోండి. నాకు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళే నాకు ఆదర్శవంతం. వీళ్ళ చూసి నేను చాలా నేర్చుకున్నా.